బాబాయ్ నమస్తే. నమస్తే. ఏం పేరు? మల్లేష్. మల్లేష్ గారు ఏం చేస్తుంటారు? మల్లేష్ ప్లంబర్. ప్లంబింగ్. ఎక్కడ మీరు ఉండేది? ఎక్కడ? ఈ పక్కకే మన ఈ కమాన్ పక్క గలీలా ఏరియా? పటేల్ నగర్. ఏరియా పటేల్ నగర్. పటేల్ నగర్. ఓకే. ఇది అంబర్పేట కిందకి వస్తుంది. అంబర్పేట కిందకే వస్తుంది. సికింద్రాబాద్ పార్లమెంటు. బాబాయ్ మరి ఇక్కడ ఎంపీ ఎవరు తెలుసా? నాకు ప్రస్తుతానికి ఎంపీ తెలియదు కానీ మాత్రం అయితే కిషన్ రెడ్డి గారు ఎంపీ ఎందుకు కేంద్ర మంత్రి కదా. ఇప్పుడు దీనికి సికింద్రాబాద్కి ఎంపీ ఆయననే. ఇప్పుడు ఆయన నిలబడ్డా ఇది నాకు తెలియదు. ఓకే రైట్. సో ఇంత ఇక్కడ సిట్టింగ్ కూడా ఆయననే. ఆయననే ఉండాలి, ఆయననే రావాలని అయితే నేనైతే కోరుకుంటున్నాను. ఎందుకు? ఎందుకంటే ఎమ్మెల్యేగా 5 సార్లు చేసిండు, గెలిచిండు, మాకు మంచిగా చేసిండు, ఊకుండు. ఈయనకంటూ సొంతం ఒక స్కూల్ ఉంది గవర్నమెంట్ది. ఓకే. కిషన్ రెడ్డి స్కూల్ పేరు మాత్రం గవర్నమెంట్ కానీ ఆ స్కూల్ మాత్రం మా బస్సు మొత్తం ఎవరు అడిగినా మాత్రం ఏ స్కూల్ వేసినా గవర్నమెంట్ స్కూల్ కిషన్ రెడ్డి స్కూల్ వేసినామా అని చెప్పేసి అట్లా పేరు పడిపోయింది. స్కూల్ కూడా కట్టించిండు, చేపించిండు. సో ఎట్లా అనిపిస్తుంది పాలన? ఎట్లా అనిపిస్తుంది మరి కిషన్ రెడ్డి గారిది అయితే మాత్రం ఓకే బాగుంది. సో మీరు ఈసారి మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, ఇది పార్లమెంట్ ఎలక్షన్స్. సో బీజేపీ నుండి కిషన్ రెడ్డి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నుండి పద్మారావు, కాంగ్రెస్ నుండి దానం నాగేందర్. సికింద్రాబాద్ కిందికి వస్తుంది. సో ఈ ముగ్గురులో గెలిపే వరకు ఉంటుంది మరి. నాకు తెలిసి మొత్తం కిషన్ రెడ్డి గారు గెలిస్తే మంచిదని నా ఉద్దేశము. ఆయనని గెలుస్తాడని నేను అనుకుంటున్నా. ఓకే. ఎందుకు? మంచి మనిషి కదా, మంచి మనిషి. ఇంకొక విషయం ఏంటంటే మా అందరికీ ఏమున్నదంటే లోకల్ కనుక మాకు ఎవరైనా మా దాంట్లో చచ్చిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నా కానీ మాకు వీడికి పోతే బొందలగడ్డకు పోతే మాకు ఫ్రీ. ఏదున్నా మరి 10,000 రూపాయలు మిగులుతున్నాయి అంటే మా లాంటి వాళ్ళకి మంచిదే కదా. సో మరి ఇప్పుడు మీరు ఉండే ఏరియాలలో ఈ రోడ్లు కానీ నీళ్లు కరెంట్ విషయంలో ఎట్లా ఉంది మరి? రోడ్లు మాత్రం అయితే ఇప్పుడిప్పుడే తోతురు, ఇప్పుడిప్పుడే వేస్తురు. నీళ్ళకైతే మాత్రం పెద్ద ఇబ్బంది లేదు. ముందు నుంచి కూడా దినం తప్పి దినం నీళ్ళు వస్తున్నాయి, ఇప్పుడు కూడా దినం తప్పించి దినం నీళ్ళు వస్తున్నాయి. నీళ్ళకైతే ఇబ్బంది ఏమేం లేదు. అంతకుముందు మాత్రం అయితే ఇప్పుడు రోడ్లు అయితే ఇప్పుడే స్టార్ట్ అవుతాయి. ఇప్పుడు సెంట్రల్లో మోడీ గవర్నమెంట్ ఉంది. సో ఎట్లా అనిపిస్తుంది మోడీ గవర్నమెంట్? మోడీ గవర్నమెంట్ ఈజ్ ఏ లెజెండ్. ఆయననే రావాలి. గల్లీలో ఎవరు వచ్చినా నాకు బాధ లేదు కానీ మాత్రం సెంట్రల్లో మాత్రం మోడీ గారు ఉండాలని నేను కోరుకుంటాను. కానీ మరి కొందరు కొంచెం ఏదో తప్పుడు మరి సార్ మళ్ళీ కాంగ్రెస్ వస్తుందని కూడా అంటున్నారు. మరి అభిప్రాయం వాళ్ళది. నా అభిప్రాయం అయితే నేను ఇదే కోరుకుంటాను. నేను ఎందుకంటే మరి మంచి అది చేయడానికి పిల్లలు ఉన్నారా, పిల్లం ఉందా, ఏమున్నది? ఆయన మిగిలించుకున్నది ఏముంది? ఏం చేసినా దేశం కోసమే చేయాలి. ఎవరు చేసినా కానీ వాళ్ళ స్వార్థం కోసమే చేయాలి. ఇంతకుముందు ఎందుకు ఇంత కేసీఆర్ గారిని తీసుకోండి. కేసీఆర్ గారు కూడా ఇంతకన్నా చేసి సిటీలో గెలిచిండు కానీ ఊర్లో ఎందుకు ఓడిపోయింది? మరి ఊర్లో 24 గంటల కరెంట్ ఇచ్చిండు. మళ్ళీ ఊర్లో గెలిపించుకోవాలి. ఇదే బీజేపీ మీద ఒక మాజీ సీఎంని, ఒక ప్రెసిడెంట్ సీఎం ఇద్దరు ఓడగొట్టి కూడా బీజేపీలు గెలిచారు అంటే దీన్ని ఏమనాలి? లచ్చారెడ్డి, కామారెడ్డి ఉన్నది, ఉండాలని కూడా నేను కోరుకుంటున్నాను. సో మరి ఇప్పుడు తెలంగాణలో 17 స్థానాలు ఉన్నాయి. మరి ఈ 17లో బీజేపీ ఎన్ని గెలవచ్చు మరి? ఇగో ఒక్కటబ్బా, నేనేమో లేబరు, నేను ప్లంబర్ పని చేసుకుంటా, నాకు తెలియదు. కాకపోతే మాత్రం అయితే నాకు తెలిసినంత మటుకైతే నేను ఏమనుకుంటున్నా అంటే ఎంత లేదన్నా ఏం చేయకపోయినా కానీ వీళ్ళకు నాకు ఒక 10-15 వస్తాయేమో అని నేను అనుకుంటున్నా. ఏదైనా నా పర్సనల్ డిసిషన్. సో మరి ఇక్కడ ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ 100 రోజుల పాలన అయిపోయింది. సో ఎట్లా అనిపిస్తుంది బాబాయ్? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి కోసం మనం మాట్లాడాలంటే ఏం చేయాలంటే రేవంత్ రెడ్డి గారు నాకు పోయిన నెలనే నాకు కరెంట్ ఫ్రీ ఇచ్చిండు. నాకు ఇచ్చిండు కనుక రేవంత్ రెడ్డి 100 రోజులలో నేనేం తెలుసుకోగలుగుతా. రేవంత్ రెడ్డి ఫస్ట్ టైం ముఖ్యమంత్రి. 6 గ్యారెంటీలకి అయితే నాకు ఆల్మోస్ట్ అయితే నాకు కరెంట్ ఫ్రీ అయితే వచ్చేసింది ఒకటి. రెండవ విషయం ఏముంది, ఇంకా కన్మే అయితే నాకు ఇంకేం రాలేదు. అయితే నాకు వచ్చింది ఇది చెప్తున్నాను, ఇట్లా కాదు. కానీ 6 గ్యారెంటీల కోసం రేవంత్ రెడ్డి గారు అయితే కొత్త 100 రోజులలో మనం ఎట్లా మనిషిని డిసైడ్ చేసుకోగలుగుతాం? 3 నెలల్లో మనం చేయలేము. కొద్దిగా పోతుంటే మనం చేస్తాడేమో అని చెప్పేసి ఒక నమ్మకం అయితే ఉన్నది. రైట్, థ్యాంక్ యూ. ఓకే.